హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ఆంధ్ర వాళ్ళు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే తమ్నైల్ చూసే ఉంటారు. ఒక మంచి గోరింటాకు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకునే గోరింటాకు అయితే చూపించేస్తారా అండి. ముందుగా దానికి కావాల్సినవి ఇదిగోండి, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ తొక్కలు అయితే ఉంటాయి కదా, ఉల్లిపాయ తొక్కులు అయితే సరిపోతాయి మనకి. దాంతోపాటు ఒక నిమ్మకాయ తొక్కులు, వాడేసిన నిమ్మకాయ అయినా పర్లేదు, మామూలు ఫ్రెష్ నిమ్మకాయ అయినా పర్లేదు, ఒక నిమ్మకాయ అయితే తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు చెక్క, ఇంకా చక్కెర, కాఫీ పొడి, మీకు ఏ కాఫీ పొడి వాడుకుంటారో ఆ కాఫీ పొడి అయితే తీసుకోవచ్చు. ఇంకా పిల్లల పుస్తకాల్లో కానీ ఏదైనా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఉంటాయి కదా, అలా పేపర్ అయితే మనం ఏ గిన్నెలో అయితే గోరింటాకు చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఇలాగని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒక గిన్నె అయితే పెట్టేసుకొని చుట్టూరు ఇలాగైతే మనకి ఏమేమి వేసుకోవాలో అవన్నీ ఇలా వేసుకోవాలి. నేనైతే ఇట్లా ముందుగా చక్కెర అయితే వేసేసాను. తర్వాత మధ్యలో ఒక గిన్నె అయితే పెట్టేసా. ఎందుకంటే చుట్టూరు వేసేసేటప్పుడు గిన్నె కింద కానీ పడ్డాయి అంటే గిన్నె అటు ఇటు తొనికిపోతుందని చెప్పేసి గిన్నె అయితే మధ్యలో పెట్టుకొని మిగతా అవన్నీ చుట్టూరు వేస్తున్నాను. ఇదిగోండి చెక్క, ఇది చెక్కను కూడా ఇలాగా చిన్న ముక్కలుగా చేసేసుకొని చుట్టూరు అయితే వేసేసాను అనమాట. దీని తర్వాత నిమ్మకాయ ఉంది కదా, మనం నిమ్మకాయ తొక్కులను కూడా అలాగే చుట్టూరు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నిమ్మకాయ తొక్కులను కూడా అట్లాగే చుట్టూరు అయితే వేసేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ మన కాఫీ పొడి కదా, మన కాఫీ పొడి కూడా చుట్టూరు అలాగే ఇప్పుడు ఇవన్నీ ఎలా వేసుకుంటున్నామో అలాగైతే అడ్జస్ట్ చేసుకొని గిన్నెలో పడకుండా చుట్టూరు అయితే వేసుకోవాలి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, టిప్స్ అన్నీ ఉంటాయండి, ఒకసారి చూడండి. ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగ చుట్టూరు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఇదైతే సిమ్లోనే మన ప్రాసెస్ అంతా ఉడకాలన్నమాట. హై మంట పెట్టకుండా సిమ్లో పెట్టేసుకుందాం. నేనైతే కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే నేను కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి. అది వేసుకున్న తర్వాత మనం ఇలాగని కొంచెం గట్టిగా లాగాము అని అంటే కాఫీ పొడి కొంచెం కూడా వేస్ట్, గాలి పోవటం కానీ కింద పోవటం కానీ జరగదు. ఉల్లిపాయ తొక్కులు కూడా ఇలాగైతే వేసేసుకున్నాను. ఇంకైతే దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాను. నేనేమో దీని మీద మూత ఉంది కాబట్టి ఈ గిన్నె తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఆ గిన్నె మూతనే రివర్స్లో వేసేసి దానిపైన అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మనకి ఇది లోపల ప్రిపేర్ అయ్యిందా లేదా అని చూసుకోవాలి. లోపల వాటర్ అయితే వచ్చిందా లేదా అని తెలియాలి అంటే ఈ పైన మనం నీళ్లు పోసాం కదా, అవి బాగా కాగినాయి అంటే లోపల కూడా రెడీ అయిపోయిందనే అర్థం అనమాట. చూడండి, ఇదిగో ఇప్పుడు ఇలా కానీ మనకి బెలూన్స్ కానీ వచ్చేసాయి అంటే లోపల అది రెడీ అయిపోయింది, ఇంక దించేసుకోవచ్చు అని. ఇప్పుడు నేను మూత కూడా తీసి చూపించేస్తాను మనకి ఎంత లిక్విడ్ వచ్చింది అనేది కూడా. నాకైతే కొంచెం అతుక్కుంది ప్లేటు, అందుకే కొంచెం కష్టంగా తీయాల్సి వచ్చింది. ఇదిగోండి మనకి ఇంత లిక్విడ్ అయితే వచ్చింది. కొంచెం సేపు కానీ ఉంచామంటే ఇంకా కొంచెం ఎక్కువ లిక్విడ్ అయితే వచ్చేదనమాట, మనకు సరిపోతుంది. అందుకని ఈ లిక్విడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మనం ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ ముందుగానే పెన్నుతో చేతిలో కానీ గీసేసుకున్నామంటే నీట్గా అయితే వస్తుంది. మనం ఈ లిక్విడ్ అనేది 1 సంవత్సరం రోజులైనా నిలవబెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట, పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, బయట పెట్టుకున్నా పర్లేదు, పాడవకుండా సంవత్సరం అయితే ఉంటుంది. చూడండి, నాకు గిన్నె కింద అస్సలు అంటలేదు. మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా పేపర్ వేయడం వల్ల. పేపర్ కొంచెం కింద కాలిందే కానీ గిన్నె అయితే నీట్గా ఉంది. ఇప్పుడు నేను ఆ గిన్నెని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. మనకు కావాల్సినంత లిక్విడ్ వేరే గిన్నెలో అయితే తీసేసుకుందాం. ఇలాగ వేరే గిన్నె తీసుకొని దాంట్లో అయితే మనకు కావాల్సినంత లిక్విడ్ అయితే తీసుకున్నాను. తర్వాత కుంకుమ ఉంటుంది కదా, ఎర్రగా ఉండే కుంకుమ అయితే తీసుకోవాలి. దాంట్లో మనకి పెట్టుకోవడానికి ఎంతవరకు కుదురుతుందో అంతవరకు అయితే కుంకుమ కలుపుకోవాలన్నమాట. కలుపుకునేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఈ లిక్విడ్గా ఉందా, సరిపోతుందా లేదా అని. ఏదైనా ఒక పుల్ల సహాయంతో లేదంటే చుక్కలు అయితే చేతైనా పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా అయితే నాకు ఇంకొంచెం కుంకుమ అయితే కలపాల్సి వచ్చిందనమాట, సరిపోలేదు. నేను మళ్ళీ అది కలిపాను. ఇప్పుడైతే నేను ఏదో చిన్న ఫ్లేవర్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి మెహందీ డిజైన్స్ బాగా వేయటం వచ్చనే చెప్పండి. నాకైతే పెద్దగా రాదు, ఏదో అట్లాగా వచ్చనమాట. నేను ఎక్కువ మెహందీ చుక్కలే పెట్టుకుంటాను కాబట్టి నాకు అంత బాగా డిజైన్స్ కూడా రావు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇలాగ పెట్టేసుకొని ఆరిపోయినంతసేపు అయితే ఉంచేసుకొని క్లీన్ చేసేస్తానమాట. ఇది మంచి కలర్ అయితే వస్తుంది. ఎలాగంటే పండు మిరపకాయ ఉంటుంది కదా, ఆ పండు మిరపకాయ కలర్లో అయితే వచ్చింది. చాలా మంచి కలర్ అయితే వచ్చేసింది. నేను ఇలా అయితే పుల్లతోటి ఈ డిజైన్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా పక్కన వేళ్ళకైతే చేతితోటే పెట్టేసుకున్నాను అనమాట.
ఇంకా కుకింగ్ వీడియోస్, ఇంకా మెహందీ వీడియోస్ అనేది చాలా వస్తుంటాయి. అంతేకాకుండా బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి, హెయిర్ కేరు అన్నీ ఉన్నాయి అన్నమాట. మనది ఆల్ ఇన్ వన్ ఛానల్, అన్నీ ఉంటాయి. ఇదిగోండి వేళ్ళకు కూడా ఇలాగైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది కడిగి కూడా చూపిస్తాను. ఎంత రెడ్గా వచ్చింది అనేది మీరే చూడండి. ఇప్పుడైతే చూపిస్తాను. కడిగి మనకైతే ఆరిపోయింది కదా, ఒక 2 మినిట్స్లోనే ఇది ఆరిపోతుంది. ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తా. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె అయితే రాయండి. కొబ్బరి నూనె రాయడం వల్ల ఇంకా కలర్ వస్తుంది, అంతేకాకుండా త్వరగా పోకుండా ఉంటుందన్నమాట. ఇదండి ఎంత రెడ్గా ఉందో చూడండి. నేను చెప్పా కదా పండు మిరపకాయ కలర్ అయితే వస్తుందని, మంచి పండు మిరపకాయ కలర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం కొబ్బరి నూనె అయితే ఇలాగ అప్లై చేసేసుకున్నాము అంటే ఎక్కువ రోజులైతే ఉంటుంది పోకుండా. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి.